నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఒక విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. అన్ని పేపర్లో ప్రధాన వార్తగా ఒక విషయం అయితే కనబడుతుంది. అది మన జీవన్ రెడ్డి గారి విషయం. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు అంటే నాకు విపరీతమైన అభిమానం ఉన్నది. జీవన్ రెడ్డి గారు మాట అంటే కూడా నేను ఆయన ఫ్యాన్ని. వాస్తవం చెప్పాలంటే జీవన్ రెడ్డి గారికి ఒక ఫ్యాన్ని. వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. కాకపోతే ఈరోజు వాళ్ళ పార్టీలో ఆయనకు అన్యాయం జరిగిందన్నమాట ఆడ వాస్తవంగా కనపడతా ఉన్నది. ఏంటిది ఆడ జరిగింది? ఆయన పోరాడింది వేరే పార్టీ మీద పోరాటం చేసిండు. ఆ పోరాటంలో ఆయన ఓడిపోయిండు. ఇక్కడ వచ్చిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడ గెలిచిన ఆయన వచ్చే టీఆర్ఎస్కు కాంగ్రెస్కు అనుబంధంగా పనిచేస్తూ ఉన్నట్టు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఈ వ్యవస్థ కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పత్రిక ముఖ్యంగా చాలా సందర్భాల్లో మాట్లాడింది. కానీ చాలా రోజుల కంచి చూస్తూ ఉన్నాం ఈ పేపర్ వాళ్ళంతా ఏం జరుగుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే వార్తను మాత్రమే ప్రత్యక్షంగా చూపించేటువంటి ఆతృత కనబడతా ఉన్నది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అసలు ఏమవుతాడో ఎట్లనో ఏం కథ అని చెప్పేసి అనే సందర్భాలనే కలిగినాయి. నిజంగా జీవన్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం ఉంది. ఎందుకంటే 3 సార్లు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి, 5 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, మంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడు, ఎమ్మెల్సీగా చేసినటువంటి నాయకుడు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం అనుభవించినటువంటి వ్యక్తి. ఇంచుమించు ఒక 65 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మంచి గుర్తింపు ఉన్నది కాబట్టి ఆయన ఆ స్థాయికి వెళ్ళగలిగిండు. ప్రతిపక్షంలో కూడా ఉండి ఆయన పోరాటం చేసిండు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి. అది 100% నిజం, సత్యం. కానీ ఈరోజు పత్రిక వేదికలన్నీ రెడ్డి సామాజిక వర్గాల కోసమే మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఆలోచనలన్నీ ఆ రెడ్ల చుట్టే తిరుగుతాని అని చెప్పేసి ఒక ఆలోచన కలుగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి నాయకుడు వేరే కులపైన ఉంటే అట్లా జరిగేదో కాదో నాకైతే తెలియదు, కానీ ఆ విధంగా జరుగుతూ ఉన్నది. అసలు ఒక ఆలోచన చేస్తే జీవరెడ్డికి ఏం తక్కువైందా అని చెప్పేసి ఒక ఆలోచన కూడా కలుగుతూ ఉన్నది. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 3 సార్లు ఎంపీ అయ్యిండు, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఒకసారి ఎమ్మెల్సీ అయ్యిండు. సుదీర్ఘ రాజకీయ జీవితం అనుభవించినటువంటి వ్యక్తి. మరి 65 నుంచి 70 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మరి ఏం తక్కువైందో అర్థం కాలేదు. కాంగ్రెస్ పార్టీ అవకాశాలే కల్పించింది. అది వాళ్ళ అంతర్గత విషయాలు మనకు అవసరం లేదు. కానీ ఈరోజు పత్రికలన్నీ కూడా ఈ సమాజానికి ఏమైపోతుందో, ఎట్లా జరుగుతుందో, ఏమవుతుందో అక్కడ కార్యకర్తలు కొద్దిమంది మరి ఎట్లా ఆలోచిస్తారో అర్థమైతలేదు. కానీ నిజంగా అక్కడ ఏదో పోయినట్టు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ పత్రికలు కూడా కొన్ని ఆలోచన చేయాలి. బహుజనవాదం అని చెప్పేసి ఎప్పటి నుంచో వీళ్ళు పోరాటాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు. కానీ ఆ బహుజనవాదం ఇంతవరకే తోస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో 5 నుంచి 8% మధ్యలో ఈ రెడ్డి సామాజిక వర్గాలంతా ఉన్నారని చెప్పేసి సాధారణంగా చెప్తూ ఉంటారు. కానీ మరి మిగతా వాదాల గురించి, బలమైన వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి కదా మనం. ఆల్రెడీ 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు, మంత్రిగా చేసిండు, ఎమ్మెల్సీగా చేసిండు, 3 సార్లు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంది సమాజానికి? ఇప్పుడు మాకు బీసీ జనాభా ప్రాతిపదికన చూస్తే కూడా రెడ్లకే మీరు ప్రోత్సహించినట్టు కనపడతా ఉన్నది. ఏ ఒక్క నాయకునైనా కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని రోజులు స్క్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయా? కానీ ఏదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి కోసం ఒకసారి చూసుకుంటే మొత్తము బీసీలను ఏబిసిడి 3 వర్గీకరణ చేస్తే ఇంచుమించు 46% పైచిలకు ఉన్నది అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్తా ఉన్నది. బీసీ ముస్లింలు బీసీ అదొక 10%. మొత్తం బీసీ జనాభా ఇంచుమించు 56.33% ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీసీలేమో 56.33% ఉన్నది. ఎస్సీలేమో 17.43% వాళ్ళు ఉన్నారు. ఎస్టీలేమో 10.40% ఉన్నారు. ఓసీలు సుమారు 15 నుంచి 16% ఉన్నారని చెప్పేసి ఆ లెక్కలు చెప్తానే. ఈ వ్యవస్థను వదిలిపెట్టి ఈ కొద్ది మంది కోసమే చర్చ ఎందుకు చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఇది కాదు కదా, సమస్యలు ఎన్ని ఉన్నాయి, 100 కొద్ది సమస్యలు ఉన్నాయి.
కానీ దీన్నే భూతత్వంలో పెట్టినట్టు చూపెడతా ఉన్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలి కదా. వస్తాను 33 ఏళ్ళు మీరే ఎంపీగా ఉన్నారు, 3 టర్ములు మీరే ఎంపీగా ఉన్నారు, 5 టర్ములు మీరే చేసిండ్రు, ప్రజలు ఆశీర్వదించిండ్రు. తర్వాత పార్టీ పరిణామాల ప్రకారంగా జరిగినాయి. కాకపోతే అన్యాయం జరిగిందన్నమాట వాస్తవంగా మేము కూడా స్వీకరించాల్సిన ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు పద్ధతి. ఎందుకంటే పక్క పార్టీలను తీసుకోవడం అయితే 100 పాలు కరెక్ట్ కానీ కాదు. ఎందుకంటే ఆ వాళ్ళ మీద యుద్ధం చేసిన వ్యక్తిని రేపు పొద్దుగల ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తాడు కొత్తగా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి? జీవన్ రెడ్డి గారు చెప్పేది సబబే, కానీ ఈరోజు పత్రికలన్నా రెడ్డి సామాజిక వర్గాల కోసం పనిచేసినట్టు అనిపిస్తాను. నిజంగా బీసీ వాదాల గురించి ఒకసారి మాట్లాడండి, వేరే వాదాల కోసం ఒకసారి మాట్లాడండి, అది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు అక్కడితో పోతే అక్కడ సమాజానికి ఏదో నష్టం జరిగింది అయితే అనిపిస్తలేదు. ఎందుకంటే ఆయన ఆర్థికంగా అన్ని విధాలుగా ఉన్న వ్యక్తే, కానీ ప్రజల నాయకుడే. కాకపోతే ఆయన బాధ కలిగించే సందర్భంలో ఆయన రాజీనామా చేసిండు. 10 రోజుల దగ్గర చాలా రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇక మున్సిపల్ ఎలక్షన్ కానీ రోజు అదే పేపర్లో వార్తగానే వస్తూ ఉన్నది. ఆలోచన చేయాల ప్రజలారా. ఈ సమాజం బాగుపడాలంటే బీసీ వాదాన్ని, బహుజన వాదాన్ని తీసుకురావాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక నాయకుడు సమాజంలో పాదయాత్రలు తిరుగుకుంటూ 1000 కిలోమీటర్లు పాదయాత్ర తిరుగుకుంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేసీ అని చెప్పేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ఎక్కడ సమస్య వస్తే అక్కడ ఆయన ప్రత్యక్షంగా పోయి వాళ్ళని సాల్వ్ చేసిన సందర్భాలు ఉన్నది. విశారదన్ మహారాజ్ ఆయన గురించి ప్రతిరోజు పేపర్లో వార్తలుగా రాయండి. ఎందుకంటే సమాజం బాగుపడాలని చెప్పేసి రాజ్యాంగం పట్టుకొని ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలన్నీ ప్రజలకు అందాలి, ఈ రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందే విధంగా మీ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి ఊరు వాడాన్ని తిరుక్కుంటూ నిద్రాహారాలు మాని ఆ ప్రజల కోసమే ఆయన యాత్ర అనేది చేస్తూ ఉన్నాడు. గుప్పెడంత మందిని పట్టుకొని ఒక శక్తిలాగా ఆయన గురించి రాయండి ప్రతిరోజు ఈ వార్తలలో, పేపర్లలో. ఎందుకంటే సమాజానికి ఈరోజు అవసరం, ఏం కావాలన్నా అవసరం. వాస్తవం చెప్పాలంటే చాలా మందికి రాజ్యాంగంలో ఏముందో తెలియని సందర్భాలు ఉన్నాయి. అలాంటి దాన్ని రాజ్యాంగాన్ని చేత పట్టుకొని రాజ్యాంగం అంటే ఇది, కాన్స్టిట్యూషన్ అంటే ఇది, కాన్స్టిట్యూషన్ విలువలు ప్రజలకు నేర్పాలని చెప్పేసి విశారదన్ మహారాజు గారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల వద్దకు పోయి చెప్తా ఉన్నాడు. ప్రతి యుగ విషయాన్ని ఆలోచన చేయండి. ఇప్పటి వరకు కొన్ని కులాలు చట్టసభలో అడుగుపెట్టిన సందర్భాలు లేనేలేవు. వాళ్ళ గురించి రాయండి, పేపర్లలో, వార్తలలో వాళ్ళ గురించి చేయండి. కొన్నింటి వాళ్ళకి అసలు ప్రాతినిధ్యం ఇప్పటివరకు తగ్గుతలేదు. ఈ 75-77 స్వతంత్ర జీవితంలో ఇప్పటి వరకు ఆ కులాలకు ప్రాతినిధ్యమే ఆ చట్టసభలలో వర్తించడానికి ఆస్కారం లేదు. కనీసం వార్డు మెంబర్లుగా పోటీ చేసిన సందర్భాలు కూడా కొన్ని కులాలకు లేకుండా పోయినాయి. ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఆ కులాల విధంగా వాళ్లకు చట్టసభలోకి పోయే విధంగా చూడండి. కొన్ని మహిళలు, బీసీ సంఘాలలో మహిళలు ఉన్నారు, కొన్ని సామాజిక వర్గాలు అయితే ఆ మహిళల తరపున ఒకరు కూడా చట్టసభలోకి అడిగిపెట్టిన సందర్భాలు లేనేలేవు. వాళ్ళు కూడా చట్టసభలోకి వచ్చే విధంగా మేము రాతలు ఉండాలని చెప్పేసి ఓన్లీ రెడ్డి సామాజిక వర్గాలది వచ్చినప్పుడు మాత్రమే పెద్ద మొత్తాన్ని తీసుకొని దాన్ని ఆర్భాటంగా చేయకుండా ఈ మిగతా విధాలను కూడా ఆలోచింపజేసే విధంగా మీ పత్రిక ప్రకటనలు ఉండాలని చెప్పేసి, పత్రిక రాతలు ఉండాలని చెప్పేసి ఒకసారి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చేసేది వాస్తవమే, కానీ ప్రతిరోజు అయితే ఈ సమాజానికి ఏం కావాలో దాని గురించి మనం మాట్లాడదామని చెప్పేసి టీఆర్ నిజం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనకు జీవన్ రెడ్డి గారు అంటే నాకు విపరీతమైన అభిమానం ఉన్నది, అది కాదనడానికి లేదు. కాకపోతే ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే జనాభా ప్రాతిపాదికంగా ఎవరు ఎన్ని కులాలు ఉన్నాయో ఆ జనాభా ప్రాతిపాదికంగా వాళ్ళకి అక్కడ చట్టసభలలో స్థానాలు ఉండాలి. దాని గురించి చర్చలు చేయాలి. ఏ కులాలు ఇంతవరకు ప్రాతినిధ్యం వహించలేదో వాటికి ఆ విధంగా పోవాలి. ఈ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉందో 100 అమలు చేయడానికి మనంతా భాగస్వామ్యాలు కావాలి. దాని మీద చర్చలు జరగాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి తెలియజేస్తా ఉన్నా.